దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్కాజ్గిరిలోని మల్లికార్జున నగర్లో ఉన్న జ్ఞానక్షేత్రం దగ్గర ఉన్నాం. తమ స్వగృహాన్ని జ్ఞానాన్ని పంచే జ్ఞానక్షేత్రంగా మలుచుకొని జ్ఞాన వితరణ చేస్తున్న బ్రహ్మవేత్త శ్రీ శ్రీ వీరరాఘవ స్వామి వారి గారు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారిని కలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ సత్సంగ సభ్యులు శిష్యులు చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడి వారి జ్ఞాన ప్రస్థానాన్ని, అదేవిధంగా గురువు గారితో మాట్లాడి వారి ఆశీర్వాద భాషణాన్ని కూడా విందాం రండి. కలెక్ట్ చేసేసి, అమ్మవారు ఎవరో కాదమ్మా, నువ్వే అమ్మవారివి, వేరే అమ్మవారు ఎక్కడా లేదు. ఇప్పుడు నేను మీరు క్వశ్చన్ వేయకుండా నేను ఆన్సర్ చేస్తున్నా. నువ్వే అమ్మవారివి నా దృష్టిలో. అమ్మవారి నీ ముఖంలో కనపడుతుంది. వేదం ఏం చెబుతుంది అంటే చాలా సీక్రెట్ అన్నమాట, అందరూ అర్థం చేసుకోగలిగింది కాదు. యథా సంకల్పో తథా సృష్టి. మా గురువుగారు చెప్పేవాడు, అద్వైతం వాళ్ళకి సృష్టి గురించి సమస్య లేదు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థము యథా సంకల్పే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎన్ని రకాల సంకల్పాలు చేశావో అవన్నీ పూర్తయినాయో లేదో నీకు తెలియదు. కొన్ని మాత్రమే నువ్వు సక్సెస్గా కంప్లీట్ చేసుకోగలేవో, మిగతా అవన్నీ కూడా రాబోయే జన్మలకి ఇది అయి ఉంది. కానీ ఈరోజు మీరు తీసుకున్న పక్షప్రతాత రహిత అనుభవ ప్రకాశం, రహిత అనుభవ ప్రకాశం, ఈ అనుభవం ఎవరికి వస్తుందంటే భగవద్గీతలో 18వ అధ్యాయం చెప్పిన పరమాత్మ అర్జున విషాద యోగం దగ్గర నుంచి 18వ అధ్యాయం దాకా అన్ని యోగాలే, కానీ ఇంకొకటి కాదు. ఇప్పుడు ఇది అమెరికాలో సిలికాన్ వ్యాలీలో దొరుకుతుందా, బద్రీనాథ్లో దొరుకుతుందా, లేకపోతే శృంగేరి వెళ్ళి దొరుకుతుందా? మా శంకరాచార్యకి అభిషేకం చేయాల, ఆయన మాట్లాడతాడు. మీరు ఆయన మాట్లాడించుకోగల శక్తి నీకు రావాలి. ఈ గ్రంథం మాట్లాడుతుంది, నీకు అర్థం కావాలి. నువ్వు అర్థం చేసుకోగలవా అంటే మిగతా ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ, ఇది మాత్రం లాస్ట్ ప్రయారిటీ. ఈలోపు టపా కట్టేస్తావు. పాత సంచిత కర్మలన్నీ ఎప్పుడు తీర్చుకుంటావు? ఎవరికి పాసాన్ చేసేవి కాదు, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. ఇంతమంది ఆత్మీయులు ఎవరికి తగింది వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పగలిగారు, చాలా సంతోషం. కానీ నా దృష్టిలో బయట బోర్డు మీద ఉంది, నేను నిత్యము మానసిక హోమం చేస్తా, నేను నిత్యము 1800 పైన బీజాక్షరాలని నేను ధారపోస్తా స్వామికి. అట్లాంటిది ఎందుకు అనంటే మీ ద్వారా మీ వంశము, మీ బంధువులు, మీ తరతరాలు ఇది కావాలని చెప్పి ఆ 18వ పేజీలో రాసేసి ఉంది. నీకు తెలుసు, ఇట్లాంటి గ్రంథము నా భూతో నా భవిష్యతి ఎక్కడా లేదు. ఈ గ్రంథము నా ఇంటికి నడిచి వచ్చింది. మా చంద్రశేఖరు, భాస్కర్ చాలా కష్టపడి మొత్తానికి తీయించేశారు, దీన్ని తీసి మీ అందరికీ వితరణ చేశారు. కానీ మీరు తీసుకెళ్ళి మీ బీరువాలో మాత్రం పెట్టకండి. దయచేసి రోజుకొక పేజీన చదవండి. మిమ్మల్ని మీరు తరింపజేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఏదైనా అనుమానం ఉంటే, నాలో కనుక శ్వాస ఉంటే మీ అందరికీ ఆన్సర్ చేయగలను. మీరు కనుక ఏదైనా క్లాసులు తీసుకుంటే 10 మందికి జ్ఞాన వితరణ చేయండి. నేను పుస్తకం మీద పైన కవర్ మీద రాసా, భావ వితరణ. నా మనసులో ఏ భావాలు అయితే నేను అనుభవిస్తున్నానో ఆ భావాలు మొత్తం నేను ఇస్తా. ఆయన నన్ను కొట్టచ్చు, వాడికి అర్హత లేదు కదా, పోనీ అర్హత ఉన్నవాడు ఎవరో చెప్పని అడుగుతా. నేను ఎంతోమంది వందల వేలల్లో వచ్చారు నా దగ్గరికి, ఈ 10 మందే మిగిలేరు. రమ్మనంగానే వచ్చారు, నేను ఎవరిని పిలవలా, ఆ మూర్తిగానే పిలవమన్నా. ఎందుకో తెలుసా, మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తారట, వాళ్ళకి చెప్పండి, వాళ్ళే భగవత్ స్వరూపులు. భగవంతుడు బద్రీనాథ్లోనూ, శృంగేరిలోనూ, తిరుపతిలోనూ, సింహాచలంలోనూ లేడు లేడు లేడు. మీరు విగ్రహారాధనే చేస్తున్నారు. ద్వైతమే అది. అద్వైతానికి వెళ్తారా వెళ్ళరా అంటే అది మీ మీద ఆధారపడింది. మీకు ఎవరికి మళ్ళీ జన్మ ఉండదు. ఈ జన్మలో మీ కోరికలన్నీ పరిపూర్ణం చేసే బాధ్యత నాది. ప్రొవైడెడ్
ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలరా అంటే నా దృష్టిలో ఇదిగో హిందీలో ఇది ఫస్ట్ పంజాబీలో రాశారు, తర్వాత ఇది హిందీయా దేవనాగరి అంటే దీన్ని తెలుగులో కూడా దొరికింది ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా. ఇది మీ అదృష్టం కొద్దీ గ్రంథం మీ తలుపు తడుతుంది. మీ తలుపు తడుతున్నప్పుడు మీరు దాన్ని వినియోగం చేసుకుంటే దీనికన్నా మించిన ధనం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడ ఒక్కచోటే ఉంది. చాలా సంతోషం మీ అందరికీ, చాలా ధన్యవాదాలు. దూత మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే. ముందుగా దీన్ని ఇక్కడ జ్ఞానక్షేత్రం అని పిలుస్తున్నారని మేము కూడా విన్నాం. అసలు ఈ జ్ఞానక్షేత్రం యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా మా గురువుగారు శ్రీ వెలగపూడి వీర్రాఘవ స్వామి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక దూత ఛానల్ అనేది మొదలుపెట్టి ప్రియాంక ఆయన బాలసుబ్రహ్మణ్యం దంపతులు ఒక ఉన్నతమైన చాలా గొప్ప సత్సంకల్పం చేశారు. అది ఎందుకు ఇన్ని సూపర్లేటివ్స్ యాడ్ చేస్తున్నారు? మామూలుగా సత్సంకల్పం అంటే సరిపోతుంది కదా అని మీరు అడగచ్చు. అది ఎందుకు అలా అంటే సత్సంకల్పం వ్యావహారికంగా కూడా ఉండొచ్చు, ఈ లౌకికంగా కూడా ఉండొచ్చు. కానీ పారమార్థికానికి ఆ పారలౌకికానికి సంబంధించినట్టు సంకల్పం చేశారు కాబట్టి దానికి అన్ని సూపర్లేటివ్స్ ప్రిఫిక్స్లు యాడ్ చేశాను అనమాట. ఏంటంటే ఒక ఛానల్ మొదలెట్టినప్పుడు వాళ్ళు ఏదన్నా భక్తి కార్యక్రమం అంటే సుప్రభాతం వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చాలామంది మహానుభావులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు సంస్కృత పండితులు మాట్లాడినా కూడా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకొని. మాలాంటి ఇలాంటి సామాన్యుల దగ్గరికి రావాలని ఎలా అనిపించింది, ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఒక రకంగా వారు ప్రియాంక గారు మా సత్సంగంలో మా చంద్రశేఖర్ గారి మేనకోడలు అవ్వడం ఒకటి, అది ఒక రకంగా ఆ సందర్భం, అది వాళ్ళ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇలాంటి సంకల్పం ఒక సామాన్య గృహస్థు, ఒక కుటుంబీకుడు, మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు, ఇది ఒక ఎంప్లాయీ, ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక ఇల్లు, ఆయన గృహస్థు, వారికి భార్య పిల్లలు సంసారం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎలా అంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు చూస్తుండొచ్చు, ఎంతోమంది మహానుభావుల్ని చదువుకున్న వాళ్ళని చూస్తుండొచ్చు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకు ఏ రోజైనా ఏదైనా ఒక కోరిక అనేది కలిగితే మా గురువుగారు లాంటి గురువుగారు దొరకాలని సంకల్పించండి చాలు. ఎందుకంటే ఇది చాలామంది చెప్తారు అనన్య భక్తి, ఇలా గాలి లేని చోట దీపంలా ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలి. ఎలా నేను ఇప్పుడు ఒక పెద్ద ఆశ్రమానికి వెళ్ళాను, ఆ స్వామీజీయో ఈయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది కామన్ మ్యాన్, ఒక జీవి, దీనిలో క్వాలిఫికేషన్ ఏమీ లేదు, ఒక జీవి. మా గురువుగారి దగ్గరికి 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నాకు తెలుగు సెంటెన్స్ కూడా సమంగా చదవడం రాదు. కంప్లీట్గా చదివితేనే, ఫాస్ట్గా చదివితే దాని భావం అర్థమవుతుంది. ఆయన ఎత్తుకోవడమే డైరెక్ట్గా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎత్తుకున్నారు. ఇదేంటి గురుగారు తల్ల చెమటలు పడుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు ఇది అంటాను. ఆయన నా స్థాయికి దిగి ఎక్స్ప్లెనేషన్ చేయడం మొదలుపెట్టారు. అలాగా స్తోత్రాలన్నీ అవన్నీ చిన్న చిన్నగా మొదలుపెట్టి భక్తి, ఆ తర్వాత జ్ఞానం, ఒక ఆశ్రమ నియమాలు ఎలా ఉంటాయి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియడానికి సుందర చైతన్య స్వామి గారి ఆశ్రమానికి పరిచయం చేశారు. ఆ మహానుభావుల చేత మాకు ఆయన భగవత్ స్వరూపులు, మాకు వారి చేత మంత్రదీక్ష ఇప్పించారు. ఆయన మాకు ఉగ్గుపాలతోటి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని చెప్పి మాకు మొదటి రోజు నుంచి కూడా ఆయన మాకు చెప్పింది, స్వామీజీ చెప్పింది. ఆ తర్వాత ఏంటంటే మీకు సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే దీన్ని జ్ఞానక్షేత్రం అని ఎందుకు అన్నారు అంటే, ఇక్కడ జ్ఞానం అద్వైత జ్ఞానం అంటే మీరు పురుష సూక్తం, మంత్రపుష్పంలో వీటిలో చదివి ఉంటారు, నాణ్య పంద ఆయన విద్యతే. ఈ విద్య, ఏ విద్య అయితే మీరు తెలుసుకుంటే ఇంకో విద్య తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, తత్వ విచారం,
ఈ సత్సంగంలో జరగాల్సింది ఏంటంటే ఏదో భజన చేసామా, ప్రసాదం తీసుకున్నామా, వెళ్ళిపోయామా, గురువుగారికి నమస్కారం చేసుకున్నాం, ఇలా కాదు. కంటిన్యూటీ డైలీ ఉండాలి. ఇప్పుడు స్వామీజీ దగ్గర రోజు వెళ్ళడం, ఏ ఆదివారమో గురువారం దర్శనానికి వెళ్తాం, ఆయన ప్రవచనాలు వింటాము. అందులో బాగా ప్రభావితం చేసినటువంటి సాధన పంచకం, అలాగే మాండూక్యోపనిషత్తు, కఠోపనిషత్తు. ఏంటండి ఇవన్నీ ఒక సామాన్యులుగా ఎక్కడెక్కడో విన్నాం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఏంటి అంటే మా గురువు గారు అధ్యయనం చేయించని గ్రంథం అంటూ లేదండి. అది అతిశయోక్తి కాదు, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో పుస్తకాలు ఏమున్నాయి, అది ఊరికి అలంకారంగా కాదు. భాగవతం తీసుకుంటే భగవంతుడి దయవల్ల శ్రీధరియ భాగవతం వచ్చింది మాకు. ఆ శ్రీధరియ భాగవతంలో కూడా అక్షరం 13 వాల్యూమ్స్ ఇట్లా పట్టుకుంటే 2 చేతులు సరిపోవు అన్నమాట. అవి ఫ్రీగా భగవంతుడు మనకు పంపించాడు. అంటే ఎందుకంటే మన సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు మనకి ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఈ అన్నీ ఆటోమేటిక్గా మనకే భగవంతుడు అన్నీ అరేంజ్ చేస్తుంటాడు. అలా వారు 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని కష్టపడి ప్రతి ఒక్కటి ప్రస్థానత్రయం అంటారు. ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చిన సిలబస్ ప్రస్థానత్రయం. ఆ ప్రస్థానత్రయం అంటే 3, ఈ భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఇవన్నీ కాకుండా ఎన్నో గ్రంథాలు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్గా దీన్ని జ్ఞానక్షేత్రం అని ఎందుకన్నారంటే జ్ఞానం తప్ప ఇంకో డిస్కషన్ ఉండదు ఇక్కడ. జ్ఞానం అంటే ప్యూర్ అద్వైత విజ్ఞానం. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి, నువ్వే ఆ పరమాత్మ స్వరూపం, అందరిలో ఉన్న చైతన్యమే నీలో ఉంది. ఆ చైతన్యం అదే పరమాత్మ, నీలో నువ్వే ఆ పరమాత్మ స్వరూపం అని తెలిసిపించే జ్ఞానమే మనది. సనాతన ధర్మం అవి చాలా మనం వింటుంటాం మాట. ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఈ సనాతన ధర్మం. నువ్వు ఆ భగవత్ స్వరూపుడివి, ప్రతి జీవి భగవత్ స్వరూపుడు. వాడు తెలుసుకోవాలి. ఎలా అంటే మనం అజ్ఞానం కొద్దీ అన్నీ మోసుకుపోయాయి కాబట్టి మనకు తెలియట్లేదు. ఆ అజ్ఞానం తొలగిస్తే సరిపోతుంది. అంటే ఒక డైమండ్ ఉంది, ఆ కోల్ మైన్లో ఎక్కడో పడిపోయింది, అదంతా తొలగిచ్చేస్తే ఆ డైమండ్ బయటకు వస్తుంది. ఆల్రెడీ ఉన్నదే, ఇప్పుడు కొత్తగా తీసేదేం లేదు అక్కడ. అలాగా గురువుగారు 20 సంవత్సరాలు కష్టపడి ఈ కళ్యాణాలు అయితే 30 పైన రామ కళ్యాణాలు ఈ విగ్రహాలకి, ఇలాగా ఈ పట్టాభిషేకాలు. వాళ్ళ అమ్మాయి కూడా చాలా ఉదార హృదయం, గురుపుత్రిక జ్యోతి గారు, ఈ చంద్రశేఖర్ గారి సహకారం, ఎన్నో జ్ఞానక్షేత్రాలు. ఎందుకంటే తీర్థయాత్ర అంటేనే గురువుగారికి నచ్చదు, అది జ్ఞానయాత్ర. ఇప్పుడు మనం గ్రంథం తీసుకున్న తర్వాత రామాయణం తీసుకున్నాం, చిత్రకూట ఎక్కడుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం బాగా అలవాటు అయిపోయిందంటే ఒక పాష్ అట్మాస్ఫియర్ కావాలి. టీటీడీయో లేకపోతే శ్రీశైలం అన్నీ ఎవ్రీథింగ్ వెల్ అరేంజ్డ్ అనమాట. మనకు ఆన్లైన్ బుకింగ్స్ అయిపోవాలి, వెళ్ళాలి. నేను చెప్పిన ఆశ్రమాలకైతే ఎవరు వెళ్ళరు, ఎంతమందికి తెలుసో తెలియదు. బీహార్లో వాల్మీకి ఆశ్రమం, విశ్వామిత్ర, సప్తఋషి ఆశ్రమాలకు తీసుకెళ్లారు, అక్కడ హోమాలు చేయించారు. అంటే దాని ఎలా వస్తుందంటే మీరు నిష్కామ కర్మ చేసినప్పుడు చిత్తశుద్ధి వస్తుందని అందరూ చెప్తారు. ఆ చిత్తశుద్ధికి మీకు రిజల్ట్స్ ఎప్పటికప్పుడు కనిపించేస్తుంటాయి. ఈ మహానుభావులు, మా గురువుగారు, మా తల్లిగారు ఎప్పుడో చాలా కాలం క్రితమే మాకు కాలం చేశారు. తర్వాత గురుపత్ని గారు కాలం చేసిన తర్వాత ఆవిడ బ్రహ్మైక్యం పొందిన తర్వాత వాళ్ళ అబ్బాయిని నన్ను తీసుకెళ్లారు. ఏం ఇంట్రెస్ట్ ఉంటుందని ఒక గురువుకి? జస్ట్ టెల్ మీ, నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆ గురువు అనే వాళ్ళు ఒక తండ్రిలా కాపాడతాడు. వాళ్ళు ఇచ్చేది పునర్జన్మ అండి. తల్లిదండ్రులు శరీరం ఇస్తారు, కానీ గురువు ఇచ్చేది ఇంకొక జన్మ, అది జ్ఞానంతో ఇచ్చేది. అది చాలా చాలా ముఖ్యమైనది. ఇలా మిమ్మల్ని కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాలు కాపాడి మిమ్మల్ని కొన్ని బాధ కలిగించవచ్చు, కటువుగా మాట్లాడచ్చు, కానీ అది మన ఉద్ధరణకే, అది మన ఉద్ధరించడానికే చేసిందని అర్థం చేసుకొని గురువుల్ని అంటిపెట్టుకొని అర్థం చేసుకొని ఉండగలిగిన వాడికి బాగా దానివల్ల లాభం ఉంటుంది. అదే ఆ మాతృగాయ తీసుకెళ్లారు. అది అయిన తర్వాత ట్రైన్లో పరిచయం అయ్యారండి ఆయన. నాతోటి, మా అమ్మాయితోటి, మా ఆవిడతోటి అరగంట పైన మాట్లాడారండి, 11 దాకా. తర్వాత ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ తీసుకురండి, పక్క కోర్సులో ఉన్నారంటే అహ్మదాబాద్ ప్లాట్ఫామ్ మీద నించొని ఉన్నారు. ఆయన వెయిట్ చేస్తున్నారు గురువుగారి గురించి. మీ దగ్గర జ్ఞానం ఉంటే అన్నీ మీ దగ్గరికే నడిచొస్తాయండి. ఇలాగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. గురువుగారి గురించి అయితే ఇంకా నేను చేసేది ఏం భజనేం కాదు, ఉన్నది ఫ్యాక్ట్. అది ఆయన గురించి చెప్పింది మొత్తం ఫ్యాక్ట్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎంతోమంది మాట్లాడాలి. ఇది జ్ఞానక్షేత్రమే, ఇంకా దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ జ్ఞానం తప్ప ఇంకోటి వితరణ జరగదు. వేరే విషయాలు ఇక్కడ డిస్కషన్కి రావు, ఓన్లీ అద్వైత విజ్ఞానం.
మీ స్వరూపాన్ని, ప్రతి ఒక్కళ్ళు భగవత్ స్వరూపులు, వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు మర్చిపోయి ఇట్లా జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. జీవన్ ముక్తి ఈజ్ ది టార్గెట్. జై గురుదేవ్. గురు పౌర్ణమి రోజు మీ ఛానల్ వాళ్ళు ఎంత గొప్ప సంకల్పం చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు మీ దంపతులకి. చాలా మంచి సంకల్పం చేశారు. ఇక్కడ ఈ సత్సంగంలో ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయి? ఈ సత్సంగం గురించి మీరు ఏం చెప్తారు బయట సమాజానికి? సత్సంగంలో నియమాలంటూ లేవమ్మా. మనకు మనం సెల్ఫ్ క్రమశిక్షణ, ఒకటి క్రమశిక్షణ ఉండాలి. రెండోది మనపూర్వకంగా చేయాలన్న తపన ఉండాలి. నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలని ఉండాలి. కానీ ఎవరో వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు కదా అని సొసైటీకి మన ఇంట్లో చెప్పుకోవడం కోసం రాకూడదనమాట. త్రికరణ శుద్ధిగా, త్రికరణాలు అంటారు, మనస్సు, వాక్కు, శరీరం. ఆ త్రికరణ శుద్ధిగా చేయాలి ఏది చేసినా సరే. ఆ త్రికరణ శుద్ధిగా మనం నేర్చుకోవాలి. నేనేంటో తెలుసుకోవాలి, నేనెవరిని, ఎందుకు వచ్చాను. ఇప్పుడు మనకి శాస్త్ర ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నాయి. మన చుట్టూ చాలామంది ఉన్నారు, అలాగే పశుపక్షాదులన్నీ ఉన్నాయి. అవన్నీ మన కళ్ళ ముందు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, తింటున్నాయి, ఏదో సంతానోత్పత్తి చేస్తున్నాయి, ఒక రోజున చనిపోతున్నాయి. మనిషి అంతేనా? లేదంటే అంతకన్నా ఇంకేమన్నా ఉందా? మనవుడికి ఏదన్నా అర్థము పరమార్థం ఉన్నదా? మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జీవితకాలంలో కేవలం పశుపక్షాదులాగానే జీవించిపోవడమా, లేదంటే తన జీవితానికి ఇంకేమైనా ఉన్నదా? తన మూలం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పరబ్రహ్మ సృష్టి నుంచి తను వచ్చాడు? ఆ పరబ్రహ్మం తెలుసుకోవడం ఎలా? తన స్వరూపం ఏమిటి? చుట్టూ ఉన్న ప్రకృతి, ప్రపంచం ఏమిటి? ఈశ్వరుడు ఎవరు? రకరకాలుగా వింటూ ఉన్నాం, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రవచనాలు వింటూ ఉన్నాం. అసలు సత్యం ఏమిటి? ఇలా ఇవి తెలుసుకోవాలన్న తపనతో హృదయపూర్వకంగా బయటకు వస్తే మనకి సద్గురువులు లభిస్తారు. ఇవన్నీ అనుభవానికి తెచ్చుకొని ఆకళింపు చేసుకున్న సద్గురువుల వలన మనకి మన మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. అలా ఎన్ని జన్మల పుణ్యమో మాకు మా గురువుగారు వీరరాఘవస్వామి గారు దొరికారు. మెయిన్ ఏంటంటే కావాల్సిన మనకు బేసిక్ ఏంటంటే మన స్వయం స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఒకరోజు రావటం, 4 రోజులు మానేయటం, నచ్చినప్పుడు రావటం, నచ్చిన టైంకి రావటం, ఇట్లాంటివి ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా లైక్ యాజ్ ఎనీ స్టూడెంట్ ఇక్కడ కూడా విద్యార్థిలాగా శిష్యుడికి ఆ లక్షణాలు ఉండాలి. గురువుని అట్మోస్ట్గా హృదయంలో పదిలంగా చేసుకోవాలి. ఆ గౌరవాన్ని కళలో కూడా ఆ గురువుకి ఇవ్వాల్సిన, గురువు అంటే సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు కదా, విన్నాం కదా. కాబట్టి పరబ్రహ్మ స్వరూపమే గురువు. ఆ పరబ్రహ్మ అందరికీ జ్ఞానాన్ని పంచలేడు కాబట్టే గురువుల్ని మనకి ప్రసాదించి గురువు ద్వారా ఎంతోమందికి జ్ఞానాన్ని అందించడానికి పరబ్రహ్మ స్వరూపంగానే గురువుగారు వచ్చారు. అది గురువు మామూలు గురువు దొరకటమే, లౌకిక గురువులు దొరకటం కూడా కష్టమే. అలాంటిది ఆధ్యాత్మిక గురువులు దొరకటం మనకి ఎన్నో జన్మ సుకృతం ఉంటే కానీ అది లభించదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా లభిస్తుంది. నా జీవనంలో ఏంటంటే నా ధర్మపత్ని ద్వారా నాకు గురువుగారి పాదాలు దొరకబడ్డాయి. ఆవిడ ఇంటి ముందు నుంచి ఇలా వెళ్ళేది ఇంతకుముందు. అలా వెళుతూ ఈ ఇంటిలోంచి భగవద్గీత పారాయణం వినిపించేది ఆవిడకి. 2-3 సార్లు అలా విన్న తర్వాత స్వయంగా మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు భగవద్గీత నేర్చుకున్నాము పారాయణం. భగవద్గీత అంటే నాకు నా ధర్మపత్నికి చాలా ప్రాణం. ఎప్పుడైతే ఈ ఇంట్లోంచి భగవద్గీత పారాయణం వినిపించిందో ఆవిడ తట్టుకోలేక లోపలికి వచ్చేసి ఆకర్షితురాలై వచ్చేసి గురువుగారికి నమస్కరించి, గురువుగారు లోపలికి రావచ్చా అంటే, మరి ఆయన ఆ సమయంలో ఆయన భావన, ఆయన హృదయంలో ఏమి స్పందన కలిగిందో మా యందు మా ధర్మపత్ని లోపలికి రమ్మన్నారు. సత్సంగంలోకి ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఆవిడ సత్సంగానికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆవిడ నాకు ఎన్నో విషయాలు చెప్పగా, గురువుగారు సామాన్యులు గారు ప్రతిదీ కూడా పదార్థము, యథార్థము, లక్ష్యార్థం ఇలా లోపలున్న లోతులను చెప్తున్నారు, అంతేగాని వివరిస్తున్నారు. కానీ ఊరికే టైంపాస్ కోసం చేసేది కాదు ఇది. మనం ఏమన్నా జ్ఞానం సంపాదించాలంటే గురువుగారి దగ్గర రావాల్సిందే, మీరు కూడా టైం చూసుకొని రండి అని నాకు చెప్పడం జరిగింది. నేను కూడా నా పుణ్యాలు పరిపాకం చెందిన ఒక రోజున గురువుగారికి వచ్చి పాదాలను ఆశ్రయించాను. ఆయన నన్ను కూడా పుత్రవాత్సల్యంతో స్వీకరించారు, అనుమతించారు. అప్పటి నుంచి దాదాపు 2005, 2006 నుంచి ఇప్పటివరకు కూడా మా సత్సంగం నడుస్తూ ఉన్నది. చాలా గ్రంథాలు అధ్యయనం చేయించారు. దాని ద్వారా మేమెవరో తెలుసుకున్నాము, ఎందుకు వచ్చామో తెలుసుకున్నాము. ఆ జీవన్ముక్త స్థితి బ్రతికి ఉండగానే, ఈ దేహంలో ప్రాణం ఉండగానే ముక్త స్థితికి చేరుకోవాలి. అది మా గురువుగారి ఆశీర్వాదం. అది థియరిటికల్గా
చాలా తెలుసుకున్నాము, అర్థం చేసుకున్నాము. ఆచరణలో కూడా పెట్టుకొని దైనందిన జీవితంలో ఆ ముక్త స్థితిలో నిలబడటానికి, మన స్వరూపం ఏంటో తెలుసుకోవడానికి, నిలబడటానికి కోసం మా సాధన ఇంకా కొనసాగుతున్నది. అనేక గ్రంథాలు అధ్యయనం చేయించారు. 80 ఏళ్ల వయసులో ఆరోగ్యం అనుకూలించకపోయినా మా గురువుగారు ఒక పక్కన మందులు తీసుకుంటూ లేని శక్తిని కూడగట్టుకొని మా కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారని. మేము వచ్చి అలా సత్సంగం నిరంతరం కొనసాగుతున్నది 20 ఏళ్ళుగా. నాకు ఇంకా ఇప్పుడు కూడా సత్సంగం నడుస్తున్నది. ఒక గ్రంథం తర్వాత మన సనాతన ధర్మంలో, హిందూ వాంగ్మయంలో ఇన్ని అని లేవు, అనంతం. భగవంతుడు అనంతుడు, ఆయన వాంగ్మయం కూడా, ఆయన విభూతులు కూడా అనంతం. కాబట్టి అనంతుడైన ఆయన్ని తెలుసుకోవడానికి ఒక గ్రంథం 2 గ్రంథాలు చాలు, మన జీవితం కూడా చాలదు. అయినా కూడా ఉన్నదానిలో ఎంతో కొంత భగవంతుడు మనకు అనుకూలించిన దానిలో మన ఆరోగ్య రీత్యా చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ గురుసేవలో గురువుగారి ద్వారా గ్రంథాధ్యయనం చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు ఉన్నదేమిటి, సత్యమేంటో తెలుసుకోగలిగాము. అదే మిగిలిన శేష జీవితం కూడా ఆ సత్యంలోనే ఉంటూ, మనం ఎవరో ఉంటూ మన స్వరూపంలో నిలబడిపోయి మనకు తెలిసిందేదో నలుగురికి పంచుతూ జ్ఞానాన్ని, ఈ జీవితాన్ని ఇలా కడదీర్చుకోవాలన్న దీనిలో నడుస్తున్నామమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మనం ఎన్నో సత్సంగాలను చూస్తూ ఉన్నామండి ఇప్పుడున్న కాలంలో, కానీ ఇది జ్ఞానక్షేత్రంగా పిలువబడుతుంది సత్సంగం. ఈ జ్ఞానక్షేత్రం గురించి మీరు ఏం చెప్తారు? అన్ని సత్సంగాలకిను ఇక్కడ సత్సంగానికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. సత్సంగము అంటే వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మనం అర్థం చేసుకుంటూ వెళ్తాం. సో మామూలుగా సత్సంగము అనగానే లౌకిక విషయాలు వదిలేసి పారమార్థిక అంటే పరమాత్మ గురించిన ఏదైనా చేయడము, అలాంటి దాన్ని సత్సంగము అంటారు. సో అలాగ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కూడా అలా సత్సంగాలు పిల్లలకి కానీ పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సత్సంగము అనేసరికి ఏంటి అంటే ఈ సత్సంగాన్ని జ్ఞానక్షేత్రము అని అంటున్నారు. సో జ్ఞానక్షేత్రము అని అనడానికి గల కారణం ఏంటి అంటే కొంచెం చెప్పడానికి కూడా భావస్పందన ఎక్కువ అవుతుంది. ఏంటి అంటే యథార్థ వస్తు జ్ఞానము అని. సో యథార్థంగా ఉన్న వస్తువు ఏంటి అని అంటే ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం ప్రపంచంలో వస్తువులన్నిటినీ. ఆ వస్తువులన్నీ ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అంటాం. అలాగనే ఆధ్యాత్మికంలో కూడా వీటన్నిటిని, ఈ నా శరీరం ఉంది, ఈ నా చేతులు ఉన్నాయి, ఈ నా ఆలోచనలు ఉన్నాయి, ఈ నా కన్నులు ఉన్నాయి, ఇవన్నీ నాకు సంబంధించినవి అనే ఒక ఎరుక కలుగుతుంది ఆ క్షేత్రంలో. అంటే జ్ఞానము అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నాలెడ్జ్ అని చెప్తాం, కానీ జ్ఞానము అంటే ఏంటంటే ఉనికి అని అర్థం. ఆ ఉనికి అంటే ఏంటంటే సచ్చిదానంద రూపము అంటారు. సో సచ్చిదానంద రూపము అంటే అది ఏదైతే సత్యంగా ఉండి చిత్తుగా భాసిస్తూ సంపూర్ణమైన ఆనందాన్ని, అనంతమైన ఆనందాన్ని కలిగిస్తుందో అలాంటి దాన్ని జ్ఞానము అంటాం. అదే మన యొక్క ఉనికి కూడా. సో అలాంటి యథార్థ జ్ఞానాన్ని చూపించాలి అంటే ఒక మహాపురుషుడి వల్లనే అవుతుంది తప్ప నార్మల్గా లౌకికంలో ఉన్న గురువుల వల్ల అయ్యే పని కాదు అది. సో గురు పౌర్ణిమ అంటే కూడా అదే, నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అని ఇందాక కూడా చెప్తున్నారు. అలాగే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్రం పరాశరంచ వ్యాసం సుఖం గౌడపాదం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటక వార్తిక కారమన్యం అస్మద్గురుం శ్రీ 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 సుందర చైతన్యానందం అస్మత్పితుం సతతం మానతోస్మి అని. అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ గురుం పరపరలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నారాయణుడు అని అంటే మనకి ఏ భావన అయితే కలుగుతుందో అస్మత్ పితుం అన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా కలిపి జ్ఞానస్వరూపులుగా చూడగలిగిన సామర్థ్యత, అటువంటి సామర్థ్యత ఏ వ్యక్తిలో అయితే ఉదయిస్తుందో వాళ్ళు ఆ ఏకత్వ స్థితి అంటే మొత్తం ప్రపంచమంతా కూడా ఈ జగదాకారం ఏదైతే కనిపిస్తుందో అంతటినీ కూడా పరబ్రహ్మ స్వరూపంగా వీక్షించగలిగిన శక్తి అనేది వస్తుంది. సో అందుకని జ్ఞానక్షేత్రము అంటాం. సో క్షేత్రము అంటే కూడా మనకి భగవద్గీత పరిభాషలో కూడా చెప్తారు ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ, ఈ నా శరీరము
క్షేత్రము అనబడుతుంది. అందులోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుడు అని. సో ఆ ఆత్మ వల్ల ఈ శరీరం అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది అనేది. సో అలాగనే అటువంటి ఒక మహాపురుషుడు ఏ క్షేత్రంలో అయితే ఉంటారో అది పావనమైన క్షేత్రంగా భావించబడుతుంది. అందుకే మనం ఆశ్రమాలకి వెళ్తాము, పుణ్యక్షేత్రాలకి వెళ్తాము. ఎందుకు? ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళ యొక్క ఆ కిరణాలు ప్రసరించడం వల్ల అది పవిత్రమైంది అని. కాశీ ఎందుకు పవిత్రమైంది? అక్కడ విశ్వేశ్వరుడు వల్ల, కాశీ విశ్వేశ్వరుడు వల్ల. అలాగనే ఎవరైనా స్వామీజీ ఆశ్రమానికి ఎందుకు వెళ్తున్నాం? ఆయన యొక్క శక్తి డ్రా చేసిన పవర్ మనకి ఆయన క్రీగంటి చూపుల వల్ల మనకి కలిగితే మనం కూడా అందులో చాలా బాగా ఉండగలుగుతాం. కాబట్టి అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అటువంటి ఒక జీవన్ముక్త పురుషుడు ఎవరో మా నాన్నగారు కాబట్టి, అటువంటి ఆయన నివసిస్తున్న క్షేత్రం కాబట్టి దీన్ని జ్ఞానక్షేత్రము. ఆ ఆత్మని నిరూపించి మా అందరికీ చూపిస్తున్నారు కాబట్టి జ్ఞానక్షేత్రము అని అంటున్నాము అనేది అమ్మ. మీరు ఇక్కడ సత్సంగంలో మొదటి నుంచి ఉంటున్నారు. ఈ సత్సంగంలో చేరినప్పటి నుంచి గురువు గారి ద్వారా మీరు ఎటువంటి అనుభూతులను పొందారు? సత్సంగం కన్నా పుట్టినప్పటి నుంచి ఉంటున్నాను. బికాస్ హీఈస్ మై ఫాదర్. సో నా కన్న తండ్రి. సో అందుకని మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కూడా ఆయన చూస్తూనే ఉన్నాను. అయితే ఒక ఆర్థడాక్స్ ఇక్కడ ఒక నిమిషం ఐ వాంటెడ్ టు స్పీక్. షీ హస్ గాట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి, సెకండ్ స్వామి చిన్మయానంద, థర్డ్ Swami Sundar Chaitanyananda. All the three people have blessed her. And like that, I brought her up. And I am proud to be her father. And both the children are from the school of business school. And outstanding, they also got stipend. అక్క తమ్ముడు ఉన్న చదివిన స్కూల్ ఏదంటే ఆ బిజినెస్ స్కూల్లో మా పిల్లలే. అంత జ్ఞానాన్ని ఇది ఇస్తుందన్నమాట. దాన్ని నువ్వు పొందాలి అని అంటే నీకు ఏకాగ్రత కావాలి. ఆ అమ్మాయికి ఏకాగ్రత ఉంది. అందుకని ముగ్గురు సన్యాసులైన పరమ పురుషులు దే ఆర్ బ్లెస్డ్ హర్. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఓన్లీ ఫెయిత్ఫుల్, షీ ఈజ్ వెరీ 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 ఒబీడియంట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ గురించి మీ నాన్నగారు ఇంత చక్కగా చెప్తున్నారు. క్రమశిక్షణ ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారని మీరైతే ఏం చెప్తారు? క్రమశిక్షణ అనేది అందరికీ కూడా అవసరం అమ్మ. దానికి జ్ఞానానికి సంబంధం ఉండదు. లౌకికంగా మనం జీవించాలన్నా కూడా క్రమశిక్షణ అనేది పిల్లలు స్కూల్ కానీ కాలేజ్ కానీ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ వ్యక్తి యొక్క అర్హత, వాళ్ళ పూర్వపుణ్య కర్మ ఫలితాలు, వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ అండ్ మెయిన్గా సాంగత్యం. ఈ సత్సాంగత్యం ఏదైతే ఉందో దట్ మేక్స్, అంటే యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఆ ఎన్విరాన్మెంట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఏ పర్సన్. సో అటువంటి సాంగత్యాన్ని ఇక్కడ ఏర్పరిచారు నాన్నగారు. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో నేను పుట్టినప్పటి నుంచి, అంటే మాది ఆర్థడాక్స్ అని చెప్పను, బట్ స్టిల్ ఆస్తిక ఫ్యామిలీ, పరమాత్మని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్న ఫ్యామిలీయే. అయితే నాన్నగారికి కాలక్రమేణా ఆయన చాలా బాగా శివ అనుష్ఠానం చేస్తుండేవారు, రుద్రాభిషేకం నిత్యం చేసేవారు. అదంతా చేసిన తర్వాతనే ఆఫీస్కి వెళ్ళేవారు, నిత్య అనుష్ఠానం చేస్తుండేవారు. సో ఆ పరమాత్మ దయ, సో ఏంటంటే దయ, ఆ దయనే సద్గురువుని చేరుస్తుంది అని చెప్తారు. సో పరమాత్మ దయ కోసం మనం ఎప్పుడూ కూడా కృషి చేయాలి అని. సో ఎప్పుడైతే మనం సత్కర్మలు చేస్తామో పరమాత్మ యొక్క కృప, ఆ కృప వల్ల నాన్నగారు ఈ మార్గంలోకి వెళ్ళడము, ఆయన ఆ మార్గంలోకి వెళ్ళారు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షించి ఇది సత్మార్గం, ఇంకొకటి కాదు, ఈ సన్మార్గంలోకి మీరందరూ కూడా వస్తే ఆనందం ఏదైతే ఉందో అనంతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. సో ఆనందము అనేది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ ఆర్ సంథింగ్ ఎల్స్. అది తాత్కాలికంగా వచ్చిపోయేది. ఇదేంటంటే నిత్యం ఉండే పరమానందం అన్నమాట. అంటే అనంతంగా ఎప్పుడూ కూడా ఆ ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉండడము అనేది ఏదైతే ఉందో అది ఆ పరమానంద స్థితి. దానిని ఈ సత్సంగంలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక మనిషి జీవన సరళి వాళ్ళ పుట్టుకతోటే కర్మ ఫలితాలతో వస్తారు కాబట్టి అందరికీ కూడా వారి వారి ప్రారంధానుసారం వాళ్ళ
వాట్ వీ గెయిన్ అవన్నీ ఉంటాయి. అంటే సంథింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్, సంథింగ్ విల్ బీ బ్యాడ్ ఫర్ అస్. అంటే సుఖం దుఃఖం కలిసి ఉంటాయి. ఎప్పుడు జీవితం అంతా సుఖం ఉండదు కదా. వీ లుక్ హ్యాపీ, బట్ ఇంట్లో కొంచెం కాకపోతే కొంచెం అన్న దుఃఖమే ప్రతి వాళ్ళకి ఉండదు. ప్రోస్ అండ్ కాన్స్. అయితే ఆ ప్రోస్ అండ్ కాన్స్ అన్నిటినీ కూడా రిసీవ్ చేసుకొని సమస్థితిలో ఉండగలిగిన సామర్థ్యత అనేది ఈ సత్సంగం ఇవ్వగలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి అవి కష్టాలుగా అనిపించవచ్చు. అంటే ఆ మానసిక స్థితి పరిపక్వత అనేది ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల లభిస్తుంది. అది ఎప్పుడైతే మెండుగా నిండుగా ఉంటుందో అనంతమైన ఆనందాన్ని పొందొచ్చు అనేది. సో ఒక మన ప్రహ్లాదుల వారి శ్లోకం కూడా ఉంది. కమలాక్షు అర్చించు చేతులు చేతులు, కరములు కరములు, ఆయనని చూసే కళ్ళు కళ్ళు అంటూ చెప్తారు. ఆ హరినామం చెప్పిన దినము దినము. అందులో లాస్ట్లో వచ్చేది ఏంటంటే తండ్రి హరి చేరుమడని తండ్రి తండ్రి. ఏ లౌకికంలో కూడా తండ్రి హరిని చేరు అని చెప్పడము అనేది చాలా అరుదుగా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే నా తండ్రి అమ్మ హరిని చేరు అని ఆ మార్గాన్ని సూచించడం అనేది జరగడం వల్ల ఇటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత అనేది మా అందరికీ కూడా లభిస్తుందమ్మా. దానివల్ల అందరము కూడా వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ యాక్సెప్ట్ యాజ్ ప్రసాద. అటువంటి స్థితి అనేది ప్రసాదించడం వల్ల మా అందరి అనుభవాలు కూడా ఒకేలాగా ఉంటాయి. దో వరల్డ్లీ థింగ్స్ మే బీ డిఫరెంట్, ఫ్యామిలీస్ మే బీ డిఫరెంట్, వర్క్స్ మే బీ డిఫరెంట్, బట్ ఆ స్థితి ఆనందము అనేది సమంగా పొందగలుగుతాం. గోపికా గీతము అని అందరూ కలిసి పాడినట్టుగా అటువంటి స్థితిలో ఇక్కడ ఉన్న సత్సంగీలందరూ కూడా అమ్మ. సో అటువంటి గొప్ప సత్సంగీలు వీళ్ళందరూ కూడా అలాంటి స్థితి. అందుకని జ్ఞానక్షేత్రం. అమ్మ, మీరు ముఖ్యంగా మనం ప్రతి ఒక్క జీవితంలో మనం చూసుకుంటే సంసార వలయంలో చిక్కుకొని ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికి వెంటనే స్పందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సత్సంగంలో మానసిక స్థితి పరిపక్వతని పొందడం అంటే అన్నింటినీ మనం సమానంగా తీసుకోవడం. దానికి సంబంధించి అంటే ఈ సంసార వలయంలో నుంచి మనం బయటపడి ఆ మానసిక స్థితిని పొందాలంటే ఏ విధమైన క్రమశిక్షణ కావాలంటారు? ముఖ్యంగా పరమాత్మ దయ. సో పరమాత్మ దయ ఎలా వస్తుంది అని అంటే చింతన. మన మనసు ఒక మనసు ఉంది, దాంట్లో ఏ ఆలోచన అయితే ఉంటుందో దాని యొక్క థింకింగే కదా చేస్తూ ఉంటాము. రైట్ నౌ ఐఎమ్ టాకింగ్ విత్ యూ. సో నీతో మాట్లాడుతూ ఉంటూ ఏం మాట్లాడుతున్నాను అనే దాని మీదనే చింతన వెళ్తూ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ నా వర్డ్స్ సరిగ్గా ఉండాలి అని. అలా కాకుండా నిరంతరము హరినామ జపము, రామనామము అని చెప్పి ఆంజనేయ స్వామి రామనామంతో పొందలేనిదే ఉంది. సో అలాగా ఒక హరినామ జపము పరమాత్మ యొక్క నామస్మరణ వల్ల అటువంటి స్థితి అనేది. అంటే సంసార వలయంలో ఎందుకు చిక్కుకుంటున్నారు? కర్మ ఫలితాల వల్ల. వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి వారి వారి కర్మ ఫలితాల వల్ల ఈ సంసార వలయంలో చిక్కుకున్నారు. సో వాళ్ళ యొక్క పుణ్యకర్మ ఫలితాలు ఉన్నాయి అనుకోమా, ఇలాంటి సద్గురువులు దొరుకుతారు. అందుకనే భగవంతుడి యొక్క కృప అని. అలాగా మనకి ఆ సద్గురువు లభించాలి అని అంటే ఇప్పుడు అందరినీ చూస్తున్నాం, అక్కడ సద్గురువు ఉన్నారు, నాకు సద్గురువు లభించలేదే, నాకు సద్గురువు కావాలి కదా, అంటే నాకు పుణ్యకర్మ లేవు, అందుకని అట్లీస్ట్ చూసైనా నేను అటువంటిది పొందాలి అని ఆశపడాలి. సో ఆ ఆశతో ఏం చేయాలి? పూజ, జపము, ధ్యానము, తపము ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? బ్యాంకులో పుణ్య ఫలితాలు పడుతూ ఉంటాయి. సో పాప ఫలితాల కన్నా పుణ్య ఫలితాలు మెండుగా ఉండడం వల్ల పరమాత్మ దయ అనేది వర్క్ అవుతుంది. సో పరమాత్మ దయ వల్ల ఒక సద్గురువు లభిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఆ సద్గురువు సన్మార్గాన్ని చూపించి ముక్తి అంటే ఏంటి, మానసిక పరిపక్వత అనేది రావడము అనేది ఆ విధంగా జరుగుతుంది. నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువుగారి గురించి అందరూ చెప్పారు, ఇంక చెప్పడానికి పెద్ద ఏమి ఉండదు. ఆవిడ ఒక మాట అన్నారు, ఆకాశాన్ని కొలవడానికి కొలబద్ద పెట్టి కొలుస్తామని. అదైనా కొలవచ్చు. సముద్ర పొడ్డునున్న ఇసుక రేణువులనైనా సరే మనం లెక్క పెట్టుకోవచ్చు ఓపికగా. కానీ గురువుగారి తాలూకా ఆ అభిమానం, ఆ ప్రేమ, తనకున్న జ్ఞానాన్ని అందరికీ పనిచేయాలి, నాలాగే ప్రతి వాళ్ళు కూడా అలాంటి జ్ఞాన సముద్రం అయిపోవాలి అన్న ఆ గురువుగారి తపనని
వర్ణించడానికి ఒక పోతనామాచ్యుడు పనికిరాడు, ఒక శ్రీనాథుడు పనికిరాడు, ఒక కాళిదాసు పనికిరాడు, ఎవరూ పనికిరారు. అటువంటిది గురుతత్వం. ఆయన అపారమైన దయ, అపారమైన కరుణాసింధుడు ఆయన. అటువంటి గురువుగారు కరుణాసింధులు. అటువంటి గురువుగారు తాలూకా శిష్యులైన మా స్నేహితుడు శ్రీ 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 చంద్రశేఖర్ గారు నన్ను ఫస్ట్ గురువుగారి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు రాగానే ఆయన నమస్కారం చేస్తే 16వ పేజీ చదువు అన్నారు. ఆ 16 పేజీలు అంతా నాకు ఆయన కృపలాత అంతా అర్థమవుతుంది. అర్థమైన ముక్క ఏంటంటే గురువుగారు బాగా ఎవరినైనా సరే ఆయన పట్టుకున్నారంటే వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకి చదువు రావచ్చు, చదువు రాకపోవచ్చు, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు. కానీ ఆయన పట్టుకున్న తర్వాత మాత్రం వాళ్ళు నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపహ నశోషయతి మారుతః. ఈ ప్రపంచంలో ఉన్న అస్త్రాలు నన్ను కొట్టలేవు, నీరు నన్ను తడపలేదు, గాలి నన్ను కదపలేదు, నన్ను ఏదీ చేయలేదు. నేను అటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మని అన్న స్థితికి తీసుకొచ్చేదాకా చాకలాడు అలాగైతే మరకలున్న బట్టని బండకి తీసి కొట్టి 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 దాన్ని తెల్లటి బట్ట ఇప్పుడు మా చంద్రబాబు వేసుకున్న బట్టల తయారవ్వాలన్నట్టుగా చేస్తారో అలాగ గురువుగారు జ్ఞానం వచ్చేదాకా కూడా ఆయన అనుకున్న లెవెల్స్ ఉంటాయి. ఒక ఆది శంకరాచార్య, ఒక హయగ్రీవ స్వామి, ఒక దత్తాత్రేయమూర్తి, అటువంటి మహాగురువులు ఇందాట్లో చెప్పారు. కంచి పరమాచార్య వారు, శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామీజీ, అటువంటి మహాగురువులు ఏదైతే నిర్దేశం చేశారో ఈ గురువుగారు ఔపాసన పట్టిన చిన్నప్పటి నుంచి ఆయన చేస్తుందంతా కూడా అందరికీ అందాలి, అందరూ ఆత్మజ్ఞానులు అవ్వాలి, ప్రతి చిన్న విషయానికి గాబరా పడి భయపడకూడదు అన్న ఆయన తాలూకా ఇది. ఇప్పుడు ఇంతమందిని మీరు చూశారు, ఆయన తాలూకా శిష్యురాళ్ళు అందరూ కూడా అందరూ ఆనందంగా మేము గురువుగారి దగ్గర ఆయన్ని వర్ణించలేమని చెప్పారు. నేను ఇది 3వ 4వ గురువుగారి దగ్గరికి వచ్చాను. కానీ ఆయన అపార కృప ఎటువంటిది అన్నది తెలుసు. అటువంటి మహాగురువులు మన హైదరాబాద్లో, మన సికింద్రాబాద్లో ఈ ప్రాంతంలో ఉండి మనందరం వచ్చినప్పుడు ఆయన పాదాలకు దండం పెట్టుకోవడానికి ఆయన పెర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి అది చాలని చెప్తూ గురువుకి ఎలా ఉంటుందంటే సంసారం అక్కర్లేదు, గురువుకి డబ్బు అక్కర్లేదు, గురువుకి మీరు ఎవరు ఏమి ఇచ్చినా అవేం అక్కర్లేదు, గురువుకి ఒకటే కావాలి. తను ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ మార్గం వైపు వెళ్తున్నారా వెళ్ళట్లేదా అన్నదే గురు మహారాజ్ చూస్తూ ఉంటారు. ఆయన మూర్తీభవించిన జ్ఞానమూర్తి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఏవేవేవో వేదాలు చెప్తాయి. అంత ఏమీ చదవక్కర్లేదు. ఒక గురువుగారి దర్శనం, స్పర్శనం, సంభాషణం ఈ 3 చేస్తే చాలని తెలుసుకుంటూ సోహం హంసస్వగత వర పరం పూర్ణమానంద సాక్షి వ్యోమాకారం విశాలం విభవ ప్రభవ భూతమాద్యంత సాక్షి జ్ఞానం జ్ఞానార్థసారం అహమిహ నియతం అద్వితీయం వందే అహం గురుపూర్ణబోధమనిషం శ్రీదత్తయోగీశ్వరం. అటువంటి దత్తస్వరూపులైన గురువుగారికి, దక్షిణామూర్తి స్వరూపులైన గురువుగారికి నమస్కారం చేసుకుంటూ జై గురుదేవ దత్త. For more updates, please subscribe Dutta Media.